సంగారెడ్డి జిల్లా భారతనగర్ డివిజన్లోని ఎలాజీ కాలనీలోని ఫెయిత్ టెంపుల్లో ఈస్టర్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రశాంత్ విశ్వాసకులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. పాస్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనదని తెలిపారు. యేసుక్రీస్తు శిలువ వేయబడిన తర్వాత 3వ రోజు పునరుద్ధానం చెందిన రోజు ఈస్టర్ గా జరుపుకుంటామని వివరించారు. ఈ సంఘటన మానవ జాతికి పాప విమోచనం, ఆశ, నూతన జీవితం అనే సందేశాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విశ్వాసులు, సంఘ సభ్యులు పాల్గొని ఈస్టర్ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. ప్రభువైన యేసు నామములో మన పటాన్చెరు, ఆర్సీపురం అన్ని సంఘాలు, అలాగే క్రైస్తవులు, అలాగే మన యొక్క మీడియా మిత్రులు, సహోదరులు, అలాగే మన యొక్క రాజకీయ నాయకులు, తర్వాత హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు అందరూ కూడా హ్యాపీ ఈస్టర్. ఈ యొక్క ఈస్టర్ శుభదినమున యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎంత ముఖ్యమో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం అంతే ముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు వారు పాపం మీద మరి జయాన్ని సంపాదించి మానవ కళ్యాణం కొరకు మనిషి చనిపోతే నిత్య జీవం ఉండాలి, మోక్షం పోవాలి అనే ఉద్దేశంతో మరి మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి మళ్ళీ భగవంతుని దగ్గరకు పోయే మార్గం ఏర్పాటు చేయడానికి ఆయన తిరిగి లేచిన రోజు ఈరోజు. క్రైస్తవుల నమ్మకం ఏంటంటే యేసు ప్రభు వారు పాపం లేని జీవితం ఎలా అయితే జీవించి పరలోకం పోయారో మనుషులమైన మనం కూడా పాపం లేని జీవితం జీవించి ఆ భగవంతుని దగ్గరికి పోయి చేరాలని యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మాటల ద్వారా, ఆయన విషయాల ద్వారా మనకు తెలియజేసి మనం కూడా మోక్షం పోయే మార్గం ఏర్పాటు చేసిన రోజు ఈరోజు. ఈ సందర్భాన్ని బట్టి అందరం కూడా మరి సుఖశాంతులతో, సంతోషాలతో ఈస్టర్ సందర్భంలో మన ప్రాంతంలో ఉన్న ప్రజలకి, అలాగే ముఖ్యంగా మా యొక్క రిపోర్టర్ కుటుంబాలకు, స్నేహితులకు, వారికి, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శాంతి, సమాధానం, సంతోషం మెండుగా కలుగును గాక. హ్యాపీ ఈస్టర్.